మనము ఈ లోకంలో ఆ విధంగా స్కూల్లో, కాలేజీలో, ఆఫీసులో, వ్యాపారంలో, అన్ని చోట్ల కూడా ఎక్కడ చూసినా సరే భక్తిహీనులే ఉంటారు. అంత పాపం తినిపబడిన లోకంలో ఉన్నాం. తప్పించుకోలేవు. అయితే అది నీలోకి రాకుండా చూసుకోవాలి. అది నీలో ప్రవేశించకూడదు. నీవు దాని మీద నడవాలి. ఎలా నడవగలుగుతాము? యేసుప్రభు ఎలా నడవగలిగాడు? 23వ వచనం, మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. మత్తయి 14:23. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. చాలండి. ఇక్కడ చూస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనం, ఏకాంత ప్రార్థన. కాబట్టి ఆయన ఒంటరిగా వెళ్ళిపోయాడు. చూడండి ఎంతో స్పష్టంగా యేసుక్రీస్తు వారి జీవితం అంతా మనము స్టడీ చేస్తే ఇది నేర్చుకుంటాం. ఏమిటి నేర్చుకుంటాము? 23వ వచనము, ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. కాబట్టి యేసుక్రీస్తు వారి జీవితంలో ఏకాంత ప్రార్థన, అలానే ఒంటరి ప్రార్థన నేర్చుకున్నాడు. మనకు ఎవరైనా ఉంటే కానీ మనకు ప్రార్థన రాదు. యేసుక్రీస్తు వారి జీవితం ఏమిటంటే ప్రజల ముందు ప్రదర్శన కాదు. చాలాసార్లు భక్తి అనేది ప్రదర్శన అయిపోతుంది. అంత ప్రజల ముందు చూపించుకునే ఒక రకమైన డ్రామా అయిపోతుంది అన్నమాట. సోదరుడా, సహోదరి, మన భక్తి డ్రామా కంపెనీలాగా అయిపోతే మనం ఏ జీవం పొందుకోము. యేసుక్రీస్తు వారు ఒంటరిగా ఏకాంతముగా ప్రార్థించాడు. ఒంటరిగా ఏకాంత ప్రార్థన. కాబట్టి నేను నేర్చుకోవాలి. ఒంటరిగా ఏకాంతముగా ఎక్కువసేపు ప్రార్థన చేయడం చాలా కష్టమైన ప్రార్థన. అందరూ కలిసి ప్రార్థన చేయడం చాలా ఈజీ, కానీ ఒంటరిగా ప్రార్థించడము కష్టమైన ప్రార్థన. కానీ యేసుప్రభు వారు ఈ యొక్క విజయం ఏమిటంటే, ఎలాగూ పాపాన్ని, లోకాన్ని జయించాడంటే ఆయన ప్రార్థనా జీవితము, ఏకాంత ప్రార్థన. సోదరుడ, సహోదరి, నేను కూడా ఈ విధంగా యేసుప్రభు వలె మనము అలాగూ ఆ లోకంలో మునిగిపోకుండా జీవించాలంటే ఏకాంత ప్రార్థన కలిగి ఉండాలి.